కందుల శివానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కందుల గ్రూప్ ఇంజనీరింగ్ కాలేజీలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుల ఓబుల్ రెడ్డి పాల్గొని ఎంసెట్ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 10 లక్షల నుంచి 50,000 రూపాయల వరకు స్కాలర్షిప్లు అందజేశారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. ఉన్నతమైన సాంకేతిక విలువలతో విద్యను అందిస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు కూడా స్ఫూర్తిపరుచు కృషి ఇవన్నీ చలించని ధీరత్వం అనుసరించవలసిన మార్గం. కందుల శివానందరెడ్డి గారి స్ఫూర్తితో వారి బంధువులకు అవసరమైన వారికి ఉచితంగా ఆహారాన్ని అందించే పుణ్య కార్యక్రమం పేద ప్రజల ఆకలి తీర్చిన ఘనత మన చంద్రబాబు రెడ్డి గారిది మరియు మదన్ మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈరోజు 4 నవంబర్ కందుల శివానందరెడ్డి కీర్తిశేషులు కందుల శివానందరెడ్డి గారిది 5వ వర్ధంతి. ఈ 5వ వర్ధంతి కారణంగా మేము గత 2 ఏళ్లుగా కేజీ సెట్ రాసిన వాళ్లకు, ఎంసెట్ రాసిన వాళ్లకు వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు దగ్గరగా అంటే మాకు సక్సెస్ రేటు ఆయన ఆశీర్వాదము విద్యార్థులకు ఏ రకంగా ఉంది అనేది ఈరోజు చూసి ఆ కౌంట్ని బట్టి మీకు బాగా తెలుస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ దగ్గరగా 70 మంది స్కాలర్షిప్స్ దాకున్నారు. ఈ ఇయర్ దాన్ని 116 మంది వరకు అయ్యింది. సో మేము అన్నట్టు ఉన్నత విద్య ఇవ్వాలని, ఉన్నత ఉద్యోగాలను తీసుకెళ్లాలని ఒకే ఒక కంకణంతో నేను కానీ మా అన్న కానీ ముందుకెళ్ళే ప్రయత్నంలో చేసే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు నా ఫ్యాకల్టీ, ప్రెస్ అండ్ మీడియా, మా నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ దీంట్లో కార్యకులు అయినారు. అండ్ ఈ మీట్ని ఇంకా చాలా సక్సెస్ చేస్తూ ఆ ఎగ్జామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు దగ్గరగా 10,50,000 రూపాయల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ విద్యా సంస్థ విద్య కోసం ఎంత కష్టపడుతుంది అనేది ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరియు ఈరోజు పలు రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు పొద్దున భగవద్గీత చాంటింగ్ ఒకటి జరుగుతుంది. మధ్యాహ్నము ఇనో కనెక్ట్ అని చెప్పేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండే స్టూడెంట్స్ని ఈరోజు వాళ్ళ టాలెంట్ని బయట తీయాలని చెప్పేసి ఇన్నో కనెక్ట్ అని చెప్పి అదొక ఈవెంట్ ఒకటి జరుగుతుంది. సాయంత్రము మన పూర్వ వైభవాన్ని, నాటకాన్ని మనం ఎప్పుడు దాన్ని తీయలేం కాబట్టి అక్కడి నుంచే చిత్రాలు కానీ